త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎంఐఎం పార్టీ సంగతి పక్కన పెడితే మిగతా మూడు పార్టీల్లో మూడు విభిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలనే ఉత్సాహంలో ఉన్న బీజేపీ శ్రేణులు గ్రేటర్ ప్రచార పర్వంలోనూ దూసుకు వెళ్తూ మిగతా వారి కంటే ముందంజలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాలకు అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో వారు ఇప్పటికే ప్రచారాలు ప్రారంభించారు. ప్రజలకు అందరికంటే ముందే దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న ప్రధాని మోదీ ప్రజలకు వివరిస్తూ దేశం కోసం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చెబుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఇప్పటికే ఓ రౌండ్ రాష్ట్రంలో పర్యటించగా ఈ నెల 13 తర్వాత మరో దఫా పర్యటించనున్నారు. రాష్ట్రంలో 12 సీట్లు గెలుపు లక్ష్యంతో భాగంగా గ్రేటర్ పరిధిలోని ఆ 4 సెగ్మెంట్లలో కనీసం 3 స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేయాలని యోచిస్తోంది. నియోజకవర్గాల వారీగా బీజేపీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకసారి నోటిఫికేషన్ వెలువడ్డాక బీజేపీ దూకుడు మరింత పెంచనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బూటకపు గ్యారంటీలంటూ అధికార కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. ఇక బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లను సైతం బీజేపీ అస్త్రంగా మలుచుకొని గులాబీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పాదయాత్రలో ఇంటింటికి ప్రచారం ఇప్పటికే ప్రారంభించింది. సాధారణ ప్రచారం కంటే సోషల్ మీడియా పవర్ ఎక్కువైనందున ప్రతిరోజు తప్పనిసరిగా కొన్ని పోస్టులు ఉండేలా బీజేపీ సోషల్ మీడియా విభాగం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ పార్లమెంట్లో వరుసగా నెగ్గుతూ వస్తున్న మజ్లిస్పై పోటీకి హిందూ ధర్మ సంరక్షణ సంఘం నేపథ్యం కంపెల్లి మాధవి లత బీజేపీలో నిలబెట్టింది. ఇటీవలే ఆప్కి అదాలత్ ఇంటర్వ్యూలో ఆమె ఇచ్చిన సమాధానాలు అసాధారణమైనవని మాట్లాడటమే కాకుండా దృఢమైన అంశాలు ప్రస్తావించారని స్వయంగా మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి నగర ప్రజల్లో పెరిగింది. వివిధ అంశాల్లో బీజేపీ మిగతా పార్టీల కంటే కాస్త ముందంజలో ఉందనే చెప్పాలి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి చెప్పండి, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో ప్రచారంలో దూసుకు వెళ్తుందనే చెప్పాలి. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుజాత. మనం చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణలో కమలాన్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లను సాధించడమే టార్గెట్ గా పనిచేస్తూ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే 17 ఎంపీ సెగ్మెంట్లలో నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. అట్లాగే చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి ఈ 4 సెగ్మెంట్లలో 3 స్థానాల్లో కైవసం చేసుకునేందుకు బీజేపీ అధిష్టానము కావచ్చు, ఇక్కడ నుండి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులను కూడా మొదటి లిస్టులోనే ప్రకటించి అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దింపింది. ఆయా ఎంపీ అభ్యర్థులు కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేస్తారు. చేవెళ్లలో చూసినట్లయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. గతంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినప్పటి నుంచి తను బ్యాక్గ్రౌండ్ వరకు కూడా తన గ్రౌండ్ వర్క్ నుంచి తను కార్యకర్తలకు దగ్గర అవుతా ఉన్నారు. లోకల్లో ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తల్ని తను మమేకం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ చూసినట్లయితే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటికే మంత్రివర్గంలో కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ సెగ్మెంట్ లో ఎట్లాగైనా చేసేసి సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలుపుకునేందుకు తాను అయితే కిషన్ రెడ్డికి పోటీ చేసినటువంటి ప్రత్యర్థి ఎవరు లేకపోగా కిషన్ రెడ్డి విజయం తనలో దాదాపు ఖరారైందని చెప్పేసి సికింద్రాబాద్ భావిస్తా ఉంది. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి అది బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కిషన్ రెడ్డికి పోటీ ఇచ్చేటువంటి నేతలు కాకపోవడము అక్కడ కిషన్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి విజయము ఖరారైందనే చెప్పవచ్చు. అదేవిధంగా బీజేపీ పార్టీ శ్రేణులు కూడా సికింద్రాబాద్ లో చాలా గ్రౌండ్ వర్క్ కు వెళ్తూ ఉన్నారు. చాలా మందికి అనేక మంది ప్రజల్ని ఓటర్లని కలుస్తూ ఉన్నారు. పథకాలని నరేంద్ర మోదీ యొక్క చరిష్మాని వాళ్ళు ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. అదేవిధంగా థ్యాంక్ యూ చారి.